ఓం నమః శివాయ. కనకదుర్గమ్మ కొలువుదీరిన దివ్యస్థలమైన విజయవాడ పుణ్యక్షేత్రం నుండి కరుణా హృదయాలతో ఇచ్చేసిన సేవామూర్తులు కొల్లిపర జనార్దనరావు, పద్మావతి గారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి వారి అమూల్యమైన సహాయం అందించారు. అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ నుండి విచ్చేసిన ఈ పుణ్య దంపతులు అభాగ్యుల పట్ల తమ అపారమైన ధాతృత్వాన్ని చాటి మానవత్వానికి ఓ పరిపూర్ణ చిత్రంగా నిలిచారు. ముందుగా ఈ శివబంధువులు శివయ్య సన్నిధికి చేరుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన ములకుల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. అంతేనా? ఇంకెవరున్నారా? అందరూ కూడా మామ అనుకోండి. సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమార్ధేశ్వర్య కామ్యమాక్షారోగ్యమృతి వ్యాపారనోద్యోగాఖండ విద్య ప్రాప్త్యార్థమష్టలక్ష్మీ అనుగ్రహవిక్షణామృద్ధ్యరంధ్రీమ పుణ్యలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాదఫలసిద్ధ్యరంధ్య అభిషేక పూజాంచ కరిష్యే. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు ఇచ్చి శఠగోపంతో దీవించి ఆశీర్వదించారు. సేవామూర్తులందరూ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పిస్తుండగా సకల దేవతల ఆశీర్వాదాలు భక్తులు పొందేలా అర్చకులు వేదమంత్రోచ్ఛరణలు పఠించారు. అనంతరం ఆలయ నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి అర్చకులు ఇచ్చిన ఇటుకలను కుటుంబమంతా తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి అందించి అపురూపమైన అనుభూతిని పొందారు. సేవామూర్తులందరూ వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆశ్రమ వాహనంలో వెళ్లి నిర్మాణ దశలో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ఆలయ నిర్మాణ విశేషాలను ఒక్కొక్కటిగా వారికి తెలియజేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టతను వివరించారు. అనంతరం సేవామూర్తులను వైద్యశాలకు తీసుకువెళ్లి అనాథులకు జరుగుతున్న చికిత్సా వివరాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సేవామూర్తి కొల్లిపర జనార్దనరావు, పద్మావతి గారులు శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం అమూల్యమైన విరాళమందించినందున అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సేవామూర్తి జనార్దనరావు గారు కొబ్బరికాయను వారి పుణ్యహస్తాలతో కొట్టి వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆవిష్కరించారు. ఈ శుభ సందర్భంగా శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు వారి కుటుంబ సభ్యులందరి తరపున అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు శ్రీ కనకదుర్గమ్మ వారి పవిత్రమైన ప్రసాదాన్ని వితరణ చేసి దీనుల దీవెనలు పొందారు. దైవం మానవ రూపంలో అన్న మాటకు నిదర్శనంగా నిలిచిన సేవామూర్తి జనార్దనరావు గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఓం నమః శివాయ. ఇక్కడ అదే ఇంట్లో వాళ్ళు వదిలేశారు చేశారు పెద్దోళ్ళు, అలా వాళ్ళు కాకుండా రోడ్డు మీద ఎవరూ లేకుండా తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మంచిగా చేసి చూసుకొని
ఒక దారి చూపించి మంచిగా తయారు చేసి పంపిస్తున్నారు. ఇక్కడ అన్నీ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ 600 మంది ఉంటారు. వాళ్ళందరికీ దుర్గగుడి ప్రసాదం తీసుకొచ్చాము, అందరికీ ఇచ్చాము. వీళ్ళ డిసిప్లైన్ కానీ వీళ్ళు కానీ వీళ్ళ ఇది కానీ అన్నీ చాలా బాగా నచ్చినాయి. వీళ్ళ కేర్ కూడా బాగుంది. నా పేరు శ్రీవత్స, నేను విజయవాడలో పుట్టాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 8th క్లాస్కి వచ్చాను. ఇక్కడ మా తాతయ్య వల్ల నేను బాగా ఇన్స్పైర్ అయ్యి ఫుడ్ ఎంత విలువైందో తెలుసుకొని ఈ ఆశ్రమానికి వచ్చి 400 అబ్బాయిలకి 200 అమ్మాయిలకి లడ్డూలు పంచి వాళ్ళందరికీ ఎంతో సేవ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరి డిసిప్లైన్ నాకు చాలా బాగా నచ్చింది. మామూలు బయట కంటే ఇక్కడే ఎక్కువ డిసిప్లైన్ ఉంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.